70 రూపీస్ ఏది తీసుకున్నా. ఎనీథింగ్ 70 బేరం. 70యా? కుండీలో ఏమో 120. ఇది తమలపాకు బాగుంది, అది బయట పెట్టుకోవచ్చు మంచిగా. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. అండ్ ప్రీవియస్లీ నేను లూలు మాల్ది ఫ్లవర్స్ది ఏదైతే చేశానో దానికి దగ్గరగా 5000 వ్యూస్ వచ్చాయన్నమాట. లైక్ మాకు ఫస్ట్ లాంగ్ వీడియోకి అంత వ్యూస్ రావడం. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది కింద కమెంట్ చేశారు, అది ఎన్ని డేస్ ఉంది, ఇంకా ఉందా అనుకుంటా కమెంట్ చేశారు. అదైతే 16th రోజు లాస్ట్ డే ఉండే అనమాట. కానీ నేను అదే సేమ్ కాస్ట్లో తక్కువ ప్రైస్లో వేరే ప్లేస్ వెతికాను. మాకు కొంచెం ఇక్కడ గాయత్రి నగర్, మాదాపూర్ దగ్గర గాయత్రి నగర్ రోడ్ ఉంటుంది. దానికి సిగ్నల్ పక్కనే మొక్కలు పెట్టి ఉంటుంది అనమాట. చాలా పెద్ద ప్లేస్. అడ్రస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. వీడియో అంతా చూడండి, సో దట్ మీకు ప్రతిదాని ప్రైస్ కూడా తెలుస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వాళ్ళైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ మనకి ఏది కావాలన్నా బాగా చూపిస్తున్నారు. అక్కడ వాళ్ళని కూడా మనం అడగొచ్చు అనమాట. అయితే ఈ కింద పెట్టిన చెట్లు అన్నీ చిన్నవి వచ్చేసి మనకి 250 రూపీస్ పడుతుంది అనమాట. నేను లైన్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఎక్కువ కాస్ట్ అనుకోకండి. సో ఇక్కడ పెద్ద చెట్టు ఏదైతే ఉందో ఇది 2000. మీరు బేరం కూడా ఆడొచ్చు, వాళ్ళు చాలా రీజనబుల్ దానికే బేరానికి వస్తున్నారు. సో ఈ చెట్టు వచ్చేసి 2000 రూపీస్. దాని పేరు వచ్చేసి మెలిపించి కోహాన్ అంట. దాని వెనక ఎల్లో కలర్ ఉన్నాయి కదా, మిచ్మీరి ఎల్లో, ఇదే వచ్చేసి కొంచెం ఎక్కువ కాస్ట్. ఇది కూడా 2000 పడుతుంది. సో మిచ్మీరి దాంట్లోనే ఇది గ్రీన్ కలర్ది. ఈ చెట్టు చాలా పొడుగుంది. దీని కాస్ట్ వచ్చేసి 1200. అంటే మనకి ఎల్లోదే కాస్ట్ ఎక్కువ పడుతుంది, గ్రీన్ కలర్ది కాస్ట్ తక్కువ పడుతుంది అనమాట. వాళ్ళని మనం మెయింటెనెన్స్ది కూడా అడిగితే వాళ్ళు చెప్తారు. మళ్ళీ మనకి ఇవి వచ్చేసి కొంచెం డెకార్ పువ్వులు ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. ఇదంతా కింద ఉన్న చెట్లన్నీ 40 రూపీస్ 60 రూపీస్ కాస్ట్లో ఉన్నాయి. అక్కడ మనకి వెనక ఉన్న పెద్ద పెద్ద పువ్వులు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. మనకి ఇక్కడ చూస్తుంది అయితే కొంచెం ఎత్తుగా అనిపిస్తుంది కదా, ఇంట్లో డెకార్కి కూడా పెట్టుకోవచ్చు, వాటర్ చేసుకోవచ్చు. అవి చిన్న గార్డెన్ ఉన్నా కూడా అవన్నీ 150 రూపీస్ అనమాట. మనకి ఇది నందివర్ధన్ వచ్చేసి 40 రూపీస్ అని వాళ్ళు చెప్తున్నారు. మనం బేరం ఆడుకొని 30 రూపీస్కి తీసుకోవచ్చు అనమాట. ఏదున్నా కూడా బేరం అయితే ఉంది. ఇవన్నీ 40 రూపీస్. చాలా ప్రిటీ ఉంది. మమ్మీ నందివర్ధనే తీసుకున్నారు. ఇక్కడ ఇవి వచ్చేసి అకాల్ఫా అంట. ఇవి కూడా 40 రూపీస్. చెట్లు పెద్దగా ఉన్నాయి కానీ బాగా అనిపిస్తున్నాయి, కానీ 40 రూపీస్ సేమ్వి. ఇది మనం బేరం ఆడొచ్చు. టెన్సిల్ ఇదైతే 250 రూపీస్. అక్కడ వెనక ఏదైతే టెన్సిల్ అని పెట్టేసిందో అది 250 రూపీస్. తర్వాత ఇటు సైడ్ మనం వచ్చేటప్పటికి ఇది దురందా. సేమ్ ఇట్లాంటిదే వేరే కలర్ కూడా ఉంది అక్కడ. ఇవి వచ్చేసి మనకి 40 రూపీస్ డెకరేషన్కి పెట్టుకోవచ్చు. ఇవి కూడా మనం బేరం ఆడుకోవచ్చు, తక్కువ రేట్కి ఇస్తారు. ఇది వచ్చేసి స్పైడర్ అంట. ఇది కూడా 40 రూపీస్. చెట్టు చాలా పెద్దగా ఉందని కాస్ట్ తక్కువ ఉంది. మేబీ ఎందుకో నాకు అర్థం కాలేదు, బట్ దే ఆర్ వెరీ ప్రిటీ ఇంట్లో పెట్టుకోవడానికి. ఆ వెనక వచ్చేసి పొడుగుది టెంపుల్ ట్రీ అంట. అది కూడా మనకు వచ్చేసి 150 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇందాక మనం వేరే కలర్ది ఇక్కడ ఉంది అని చెప్పా కదా, ఇది దురంతా 40 రూపీస్. చెప్పినట్టు ఇది 30 రూపీస్కి వస్తుంది. దాని తర్వాత ఇది డిఫరెంట్ కలర్స్ దురంతాలోనే. ఆ వెనక అది వచ్చేసి అలబండ అంట. అది 1600 రూపీస్. చాలా మంచిగా ఉంటుందంట అది కూడా. ఇది కూడా మనం బేరం ఆడుకోవచ్చు. దాని వెనక వచ్చేసి చైనా బాక్స్. వీటి కాస్ట్ వచ్చేసి 1200. ఇక్కడ ఉన్న వాటివేమో కొంచెం పెద్ద చెట్లు ఫస్ట్ స్టార్టింగ్లో కవర్ చేసేసాం అనమాట. ఇవన్నీ 1200 రూపీస్ పడుతుంది. అండ్ మోరోవర్ వీ కెన్ బార్గెన్ అనమాట. సో పెద్ద ప్రాబ్లం ఏముండదు. బార్గెన్ చేసుకుంటే వాళ్ళు తగ్గించేసి ఇస్తారు మనకి ఇక్కడ ఇవన్నీ వచ్చి కూడా 40 రూపీసే పడుతున్నాయి. నాకు కొన్ని వాటికే పేర్లు తెలుసు, అన్నిటికీ తెలీదు. ఇక్కడ మనకి అక్కడ దురంతా డిఫరెంట్ కలర్స్వి చూసాం కదా, ఆ దురంతాలోనే ఇవి కొంచెం వైటిష్ కలర్లో ఉన్నాయన్నమాట. అవి జస్ట్ డెకార్కి. మనకి ఇక్కడ 40 రూపీస్ చెప్తారు, బట్ మనం 30కి అడగొచ్చు. సో తగ్గిస్తారు వాళ్ళు. ఇవన్నీ వచ్చేసి మనకి 40 రూపీస్. అండ్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఈ పార్ట్ వచ్చేసి మనకి 150 రూపీస్ అనమాట. రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి, బేరం ఆడుకోవచ్చు. సో ఈ పార్ట్ వచ్చేసి మనకి అన్నీ మ్యాక్సిమం 150, 200, 250 లోపే ఉన్నాయి. అంటే ఇవన్నీ పెద్ద చెట్లు అనమాట. మనము వీటికి అన్నిటికీ బార్గెన్ చేసుకోవచ్చు. ఈ మనకి దురంతా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువ తగ్గించలేరు, బట్ మనం 150 చెప్పినవి అలాంటివి అయితే మనం తగ్గించుకోవచ్చు. సో నచ్చిన ప్లాన్స్కి మ్యాక్సిమం తగ్గించుకునేటట్టే ఉంటాయి. ఇది మమ్మీ తీసుకుందని చెప్పాను కదా, నందివర్ధన్ అనేసి. అది ఇక్కడ వేరే వైట్ ఫ్లవర్స్ అంతా ఇక్కడ పెట్టేసి ఉన్నాయి. అవి వచ్చేసి మనకు కాస్ట్ 40 రూపీస్.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 40 రూపీస్. తర్వాత అక్కడ కొంచెం పెద్దవున్నాయేమో అంతా సైడ్‌కి 150 రూపీస్ కాస్ట్ పడుతుంది. అండ్ బేరం ఆడొచ్చు. ఇవి కూడా 150 రూపీసే అంట. బార్గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లాంట్స్ అన్నీ 150 ఉన్నాయి చూడండి. మీరు చుట్టుపక్కల చూస్తే పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి. స్టార్టింగ్‌లో అన్ని పెద్ద పెద్ద చెట్లు కవర్ చేశాను. ఇవన్నీ కూడా 150 రూపీస్. అండ్ ముందుకెళ్తే మనకింకా చాలా కలెక్షన్ ఉంది. ఇక్కడున్న చిన్న ఫ్లవర్స్ కూడా చూసారు కదా, అది కూడా 40 రూపీస్. మీరు మాక్సిమం ఇక్కడ 40, 80, 100, 150 రూపీస్‌లో మంచి మంచివి తీసుకెళ్ళిపోవచ్చు. ఈ ట్రీ వచ్చేసి ఇక్కడ ఉన్న దాంట్లో 7000 రూపీస్ ఈ ట్రీ అయితే. అది చాలా లైక్ 3, 4 లేయర్స్ ఆఫ్ స్టెప్స్ వచ్చేసిందనమాట. చాలా పెద్దగుంది. అండ్ ప్రెజెంటబుల్ ఉంటుందన్నమాట మనకి. చాలా బాగుంది ఇది, చాలా ప్రిటీగా. సో, ఇక్కడ మనం చూస్తున్న యెల్లో గ్రీన్ కలర్‌లో ఉంది చూడండి. ఇవైతే 40 రూపీస్. వెనకవన్నీ 150 రూపీస్. ఈ ట్రీ ఇందాక ఏదైతే చెప్పానో స్టెప్స్‌గా ఉంది అని చెప్పా కదా, 7000 రూపీస్ అనమాట. ప్లస్ మనం దాన్ని బార్గెయిన్ చేసుకోవచ్చు. ఈ చిన్నవన్నీ కూడా మనకి 40, 70 ప్రైస్ రేంజ్‌లోనే ఉన్నాయి. మీరు 70ది కూడా చెప్పినట్టు బార్గెయిన్ చేసుకోండి అక్కడికెళ్ళి. ఇవన్నీ కూడా వచ్చేసి మనకి 80, 70, 100 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి అన్నీ ఇక్కడ. సో, మనకిక్కడొచ్చేసి తమలపాకు చెట్టు మనకి 120 పడుతుంది. 120లో మళ్ళీ చెప్పినట్టు బార్గెయిన్ చేసుకోండి. తర్వాత కొంచెం ఇక్కడున్న చెట్లు మాక్సిమం వరకు నాకు తెలిసి తక్కువ ప్రైస్‌లోనే ఉన్నాయి. ఇక్కడ పైన కుండీలు పెట్టున్నాయి కదా, ఇటు సైడ్ కుండీలు వచ్చేసి మనకి 150 రేంజ్‌లో ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు సగంగా డివైడ్ చేసుకున్నారు. ఒక రకమైన కుండీలు ఒక ప్రైస్, ఇంకొక రకమైన కుండీలు ఒక ప్రైస్ అని. ఇప్పుడు ఏదైతే ఇటు కుండీలు చూపిస్తున్నానో అది 150. ఇప్పుడు అటు సైడ్ కొద్దిగా హెవీగా కనిపిస్తున్నవి వచ్చేసి మనకి 250 రూపీస్ పడుతున్నాయన్నమాట. దాంట్లో కూడా మనం తగ్గించమని అడిగితే వాళ్ళు తగ్గిస్తారు. సో, తర్వాత మనకి కింద ఏదైతే ప్లాన్స్ చూపిస్తున్నానో కొంచెం ఫ్రంట్‌కి వచ్చినవన్నీ 120 రూపీస్ ఆ రేంజ్‌లో ఉంటాయి. మధ్యలో కొంచెం ఫ్లవర్స్ కలర్‌ఫుల్ ఉంది కదా, అవన్నీ వచ్చి 250 రూపీస్. బ్యాక్ సైడ్‌వి కూడా మాక్సిమం మనకి 250, 200, 300 రేంజ్‌లోనే ఉన్నాయి. అండ్ బార్గెనబులే ఉన్నాయి. సో, మనకిక్కడ యెల్లో కలర్ వచ్చిందేమో 120 రూపీస్. దాని బ్యాక్ సైడ్‌ది వచ్చిందేమో 100 రూపీస్ అనమాట. దాని వెనకది కూడా మనకి 100 పడుతుంది. ఇక్కడ కొన్ని పీసెస్ 150 ఉన్నాయి, 70వి కూడా ఉన్నాయి. నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అటు కార్నర్‌వి వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతుంది. చూడండి. ఇవొచ్చేసి సో, మనకి ఇదొచ్చేసి మనకి యెల్లో కలర్‌లో షేడ్ కనిపిస్తుంది చూడండి, అదొచ్చి 70 రూపీస్. దాని బ్యాక్ సైడ్ రెడ్ కలర్‌దేమో 150 రూపీస్. అండ్ ముందున్న యెల్లో కలర్ ఏమో 120 రూపీస్ పడుతుంది. ఇవేమో డిఫరెంట్ కాస్ట్. నేను చెప్పా కదా, అదొచ్చేసి మనకి 7000 రూపీస్ అని చెప్పి. ఇవి మళ్ళీ మనకి 500 నుంచి 1000 రేంజ్ మధ్యలోనే ఉన్నాయి. అండ్ నెగోషియబుల్ ఉన్నాయి. ఈ వెనక వచ్చేసి 40 రూపీస్. కొంచెం పొడుగ్గా ఉన్నాయి కదా, మీకు కనిపిస్తున్నాయి కదా, అది 40 రూపీస్ పడుతుందనమాట. ఇప్పుడు కొంచెం ముందుకొస్తే ఇవన్నీ మళ్ళీ 70 రూపీస్. అంటే ఒక్కొక్క ప్లాంట్ ఇక్కడ హైట్ బట్టి అదంతా ఏం లేదు, ప్లాంట్ బట్టి ఉందని నాకు అర్థమైందనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి 40 రూపీస్ పడుతున్నాయి. ఐ థింక్ ఇట్స్ రీజనబుల్ ప్రైస్. మీకు 30కి పక్కా ఇచ్చేస్తారు ఈ 40వి కూడా. సో, నెగోషియేట్ చేసుకోవచ్చు. సో, మనకి మందార పువ్వుల చెట్టు వచ్చేసి ఇవంతా మనకి 50 రూపాయలు పడుతుంది. వాళ్ళు ఎక్కువ చెప్పినా కూడా మీరు 50కే తీసుకోండి. మోస్ట్లీ ట్రై చేయండి 50కే తీసుకునేటట్టు. దాంట్లో చూసారు కదా ఎంత ప్రిటీ ఉందో. పువ్వులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్. చాలా ప్రిటీ ఉండే, నాకైతే చాలా నచ్చుండే. నేను ఇటు సైడ్ కొంచెం తక్కువ రేట్ సైడ్ వెళ్తున్నంత కొద్దీ నాకు నచ్చుతున్నాయి అనమాట. మనకి తర్వాత వచ్చేసి ఇక్కడ రోజ్ పువ్వులు, రోజెస్ అన్ని కలర్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ లైట్ షేడ్ కావాలన్నా లైట్ షేడ్ ఉంది, డార్క్ షేడ్ కావాలన్నా డార్క్ షేడ్ ఉంది. సో, రోజెస్లో కూడా మనకి కుండీ ఉన్నది వచ్చేసి మనకి 150 రూపీస్. నార్మల్గా మనకి బ్లాక్ కలర్ దాంతో చేసిందైతే 70 రూపీస్ పడుతుందన్నమాట. బట్ చాలా ప్రిటీ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా కదా, నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఎలాగైనా దాన్ని 50 రూపీస్కి బేరం ఆడుకొని తీసుకోవచ్చు. మీరు ఎంత ఎక్కువ మొక్కలు తీసుకుంటే వాళ్ళు అంత తగ్గిస్తారని నాకు అనిపించింది. పక్కన తీసుకునే దాన్ని బట్టి చూస్తే వైట్ ఫ్లవర్స్కి సపరేట్ సెక్షనే పెట్టేశారు. ఎంత ప్రిటీ ఉందో చూసారు కదా. ఇదేమో డిఫరెంట్గా పింక్ షేడ్స్, రెడ్ షేడ్స్, అన్ని షేడ్స్ వచ్చేసి ఇటు సైడ్ పెట్టారు. సో, రోజెస్ కాస్ట్ వచ్చేసి మనకి 50 రూపీస్ ఉంది. మనం కుండీతో తీసుకుంటే 150. సో, ఈ చిన్నది కింద పెట్టినవి వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతున్నాయి. అదేదైతే పెద్ద కుండీలో పెట్టారో అదొచ్చి 1200 రూపీస్. ఈ వెనకవన్నీ వచ్చేసి 70, 150 రేంజ్‌లోనే ఉన్నాయన్నమాట. తక్కువ ప్రైజే, బార్గెనింగ్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను. సో, అయితే ఇక్కడొచ్చి పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి షో పీసెస్ అనమాట. రియల్‌వే బట్ షో పీసెస్‌కి జస్ట్ పెట్టుకోవడానికి ఆఫీసెస్‌లో అక్కడిక్కడ పెడతారు కదా, అలాంటిదనమాట. 950 రూపీస్ పడుతుంది ఇది. చాలా ప్రిటీ ఉంది.
సో, ఇక్కడ కిందున్న చిన్నవన్నీ ఏమో 150 రూపీస్, 100 రూపీస్ ఉన్నవి. అక్కడ మనకి ఏవైతే మనకి కొబ్బరి ఇస్తరాకుల్లా ఉంటాయి గదా! అలా ఏదైతే కనిపిస్తున్నాయో అవన్నీ 250 రూపీస్ అనమాట. బార్గెనబుల్ ఉంది. 250 రూపీస్. ఒక్కొక్క కలర్ మళ్ళీ వీళ్ళకేంటంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ప్రైస్ రేంజ్‌లో గూడా ఉంది. మనకి కొంచెం మిక్స్డ్ కలర్ వస్తే ఒక కాస్ట్ చెప్తున్నారు. కొంచెం ప్లెయిన్ ప్యూర్ కలర్ వస్తే ఇంకొక కాస్ట్ చెప్తున్నారు. ఇవన్నీ నాకైతే 250 అని చెప్పారు. ఇదైతే ప్రాపర్‌గా అడిగాను కాబట్టి వాళ్ళు 250 అని చెప్పారు. మిగతావి కూడా అదే కాస్ట్‌లో ఉంటాయి మేడం అని చెప్పారు వాళ్ళు. సో, ఐ థింక్ సో ఈ సెక్షన్ అంతా 250 ఆ రేంజ్‌లో ఉంది. ఈ ముందు చిన్నవి ఏవైతే పెడుతున్నారో అవన్నీ 100-150 రేంజ్‌లోనే ఉంటాయి. మీరు వాటిని కూడా కొంచెం తగ్గించి 80, 90కి కూడా చేయొచ్చు. ఈ మధ్యలో వైట్ కలర్‌ది ఏదైతే ఉందో అదైతే 250 అదైతే కన్ఫర్మ్‌గా చెప్పగలుగుతున్నా. ఈ ఇస్తరాకులది కూడా మనకి 250 పడుతుంది. లోపటికెళ్ళిన తర్వాత మనకి ఏవైతే పొడుగు పొడుగు చెట్లు కనిపిస్తాయో అవి మళ్ళీ డిఫరెంట్ కాస్ట్ ఉంటాయి. దాంట్లో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 400 నుంచి 500 వరకు ఉంటాయి. అండ్ మనం దాన్ని ఎలాగైనా ఒక 300, 350 రేంజ్‌కి తీసుకెళ్ళిపోవచ్చు బేరం ఆడుకొని. చాలా అంటే చాలా రకమైన మొక్కలున్నాయి. చిన్నది కాదండి, ప్లేస్ మీకు చిన్నగా అనిపించొచ్చు కానీ లోపల మాత్రం చాలా మొక్కలున్నాయి. మనకి ఒక 12 ఫీట్ నుంచి తీసుకుంటే చిన్న ప్లేస్‌లో పెట్టుకునే చిన్న మొక్కలు గూడా ఉన్నాయన్నమాట. మీరు చూస్తున్నవన్నీ రీజనబుల్ కాస్ట్‌లోనే ఉన్నాయి. పైన ఈ కుండీల్లో ఉన్నవి గూడా చాలా రీజనబుల్ కాస్ట్. ఇందాక మీకు చెప్పినట్టు 150వి ఒక రేంజ్‌లో కుండీలున్నాయి. మనకి నెక్స్ట్ వచ్చేసి చూస్తేనే కళ్ళు మెరిసిపోయేలా ఉండే చెట్లు. చాలా అంటే చాలా బావుంటాయి. లైక్ నేను మూవీస్‌లో చూస్తాం గదా! మనం చాలా ప్రిటీ ఉంటాయి. చామంతి పూలనమాట. చూసారు గదా! కలర్ కాంబినేషన్ గూడా ఇక్కడ వీళ్ళెలా పెట్టారంటే మధ్య మధ్యలో యెల్లో కలర్, రెడ్ కలర్ మిక్స్ చేసి పెట్టేశారు. ఏదో మంచి వ్యూ లాగా. వీటి కాస్ట్ వచ్చేసి మనకి 70 రూపీస్. వాళ్ళు డెఫినిట్‌గా వాళ్ళు 50, 40కి అయితే తగ్గుతారని నేను అనుకుంటున్నా. మమ్మీ ఏదైతే చేతిలో పెట్టుకున్నారో అది డెకార్ పీస్ అనమాట. ఆల్రెడీ క్రాఫ్ట్ చేసింది అది మొత్తము. అదొచ్చేసి మనకి 700 రూపీస్ బార్గెనబుల్ ఉంటుంది. అది 500 వరకు తగ్గొచ్చని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ మనకి 70 రూపీస్. చాలా ప్రిటీ ఉన్నాయి. అది మనం బార్గెయిన్ చేసుకొని 50కి తీసుకెళ్ళొచ్చు. మళ్ళీ కుండీలు తీసుకుంటే డిఫరెంట్ ప్రైస్ ఉంటుందండి. అది కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోవాలి వాళ్ళని అడిగి. సో, ఇక్కడొచ్చేసి ఇక్కడ పింక్ చూసిందేమో మనకి 200 రూపీస్ పడుతుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్‌ది వచ్చేసేమో మనకి 250 రూపీస్ పడుతుంది. ఇవి సైజ్ బట్టి ఉందనుకుంటా 250 రూపీస్. దాన్ని కూడా బార్గెయిన్ చేసి 200కి తీసుకోవచ్చు. ఇందాక మమ్మీ చూసిన ప్లాంట్ ఇది 700 రూపీస్ డెకార్ పీస్. చాలా ప్రిటీ ఉంది. సో, మనకి నెక్స్ట్ ఇవి వచ్చేసైతే 250 రూపీస్ పడుతున్నాయి. అంతా డిఫరెంట్ కలర్స్ మనకి రెడ్ ఏంటి, యెల్లో ఏంటి అన్ని షేడ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి దీంట్లో. చిన్న చిన్న పువ్వులు మనకి దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు అనుకుంటే పువ్వులు బాగున్నాయి. ఇవన్నీ వచ్చేసి మనకి 250 పడుతుంది. నెక్స్ట్ ఈ సెక్షన్‌లో మనకి కొద్దిగా పెద్ద పెద్దగా డిఫరెంట్ కలర్స్ ఉన్నవి ఇవన్నీ ఏమో 450, 550 పడుతుంది. వైట్‌వేమో 550 అనుకుంటా. మిగతావన్నీ ఏమో 450. సో, ఇక్కడ ఈ స్నేక్ ప్లాంట్ వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతుంది. చాలా ప్రిటీ ఉంది. ఇక్కడ కిందవి మనం డెకార్‌కి వాడేవి 180 రూపీస్ పడుతున్నాయి. మమ్మీ ఒకటి తీసుకున్నారనమాట. ఇక్కడ వెనుకున్నవన్నీ చెప్పినట్టే 250 రూపీస్. మాక్సిమం ఇటు సైడ్ కొంచెం చిన్నగున్నవన్నీ 250 రూపీస్ రేంజ్‌లోనే ఉన్నాయి. మనకి వాళ్ళు బార్గెయిన్ చేస్తే 200కి ఇచ్చేస్తారు. అంత కష్టంగా ఏముండదు. ఇది కూడా వచ్చేసి మనకి 250 రూపీసే చెప్పింది తను. మేము పెద్దవి ఎక్కువ తీసుకోలేదు. బికాజ్ మాకు తీసుకెళ్ళడానికి ట్రాన్స్‌పోర్ట్ లేకుండే. సో, చిన్నవే తీసుకున్నాము. ఆ పైన తగిలిచ్చినవన్నీ కూడా 150 రూపీస్. కొంచెం హెవీ ఉంటే చెప్పినట్టు 250 రూపీస్ పడుతుంది. ఇటు సైడ్‌కి వస్తే మనకి డెకార్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. డెకార్ దాంట్లో మళ్ళీ అన్నీ అక్కడ ఉన్నవన్నీ 150 రూపీస్ ఎక్సెప్ట్ ఫర్ దిస్ పీస్. ఏదైతే రెడ్ కలర్‌లో ఉందో అదొచ్చి మనకి 250 రూపీస్ పడుతుంది. అది కూడా బార్గెయిన్ చేసుకోవచ్చు. ఆ రెడ్ కలర్‌వి మీరు 200 వరకు బార్గెయిన్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. సో, మమ్మీ ఏలాడుతుంది కదా అది తీసుకున్నారనమాట. వాళ్ళు నార్మల్‌గా అయితే 180 చెప్పారు. కానీ మమ్మీ అది 150కి తీసుకున్నారు. అండ్ అగైన్ ఈ ట్రీస్ వచ్చేసి మనకి 250, 200, 150 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ మనకి డెకార్ ఐటమ్స్. డెకార్‌వి 150, 250, 200 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. ఓన్లీ రెడ్‌వే ఆ రేంజ్‌లో ఉన్నాయి. తర్వాత మళ్ళీ మనకి సేమ్ ఈ మొక్కలు కూడా మనకి 200, 150 రేంజ్‌లోనే ఉన్నాయి. తర్వాత మనకొచ్చేసి కుండీలు కూడా ఇక్కడే తీసేసుకోవడానికి వాళ్ళు పక్కకి పెట్టే ఉంచారనమాట. ఈ కుండీలు వచ్చేసి మనకి 70-150 రేంజ్‌లో ఉన్నాయి.
సో, మనకి ఇవొచ్చేసి 120 రూపీస్, 100 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్‌లో ఉన్నాయి. మీరు మొక్కలు తీసుకుంటే ఇవి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది మీకు. సో, మొక్కలు తీసుకున్నప్పుడు మీరు బార్గెయిన్ చేసేసుకోండి ఇక్కడే. ఇవన్నీ గూడా అంతే. ఇవి 120 రూపీస్‌దిది. సో, దీంట్లో గూడా మీరు 20 రూపీస్ తగ్గించమని అడగొచ్చు. అక్కడ పెద్దవి బుద్ధుడిలాగా ఉన్నాయి చూడండి. అవన్నీ ఏమో 450, కొంచెం పెద్ద సైజ్ అవుతే 750 రూపీస్ పడుతుందనమాట. ఇక్కడైతే మీకు 350 రేంజ్ నుంచే ఉంది. ఈ సెక్షన్‌లో ఏదైతే ఉందో చాలా ప్రిటీ ఉన్నాయి దీంట్లో గూడా. మనకి మాక్సిమం మమ్మీ వాళ్ళైతే ఇవి చూస్ చేసుకోరు. ఇలాంటివి ఇంట్లోకే చూస్ చేసుకుంటారు. ఎండలోకి పెట్టుకోరు. ఎండలోకి బ్లాక్ కుండీలే తీసుకుంటారు. సో, ఇవన్నీ వచ్చేసి 650 రేంజ్‌లో ఉన్నాయి. కింద ఉన్న చిన్నవి కొద్దిగా చిన్నగా ఉన్నవైతే 650. పైకెళ్ళేటప్పటికి మనకు కొంచెం పెద్ద సైజ్. ఇప్పుడు ఇదెలా ఉంది? అది పెద్ద సైజ్ కదా! అలాంటివైతే 1200 రూపీస్ ఉంది. అది మీకు ఈజీగా 900, 800కి బార్గెయిన్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు బార్గెయిన్. ఇవి కూడా లో కాస్టే. లైక్ మనకి 800 ఆ రేంజ్‌లో అటు సైడ్ కుండల్లాగా ఉన్నాయి కదా! అవి ఉన్నాయన్నమాట. చూసారు కదా! చాలా ప్రిటీ ఉండే. సో, దట్స్ ఇట్ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డెఫినెట్‌గా ముందు వీడియోకి చేసినట్టే దీనికి కూడా సపోర్ట్ చేయండి. బాయ్.